హాస్టల్ గదిలో ప్రారంభమైన స్టార్టప్ ఆర్మీకి డ్రోన్ సరఫరా చేస్తున్న కంపెనీగా ఎదిగిందనమాట. హాస్టల్ గదిలోనే ప్రారంభమైంది స్టార్టప్, కానీ ఆర్మీకి డ్రోన్లు సరఫరా చేసే స్థాయికి ఎదిగిందనమాట. హైదరాబాద్ బిట్స్ పిలార్స్ విద్యార్థులు గంటలు సాధించారన్నమాట. ఇద్దరు విద్యార్థులు స్థాపించిన రక్షణ సాంకేతిక స్టార్టప్ అతి కొద్ది రోజుల్లో భారత సైన్యానికి యుద్ధంలో వాడే డ్రోన్లు, కామికేజ్ని సరఫరా చేస్తుందన్నమాట. హాస్టల్ గదిలో చిన్నపాటి అసెంబ్లీ యూనిట్లతో వారు మొదలుపెట్టిన స్టార్టప్ కేవలం 2 నెలలకే మన సైనిక దళాల స్వదేశీ డ్రోన్లకు అందజేసే స్థాయికి ఎదిగింది. అదే అపోలియన్ డైనమిక్స్ అనే కంపెనీ పేరు. ఇది హాస్టల్ గదిలోనే ప్రారంభమైంది, కానీ ప్రస్తుతం సైన్యానికి వాడే డ్రోన్లు, కామికేజ్ని సరఫరా చేస్తుంది. హైదరాబాద్ బిట్స్ పిలార్స్కి చెందిన జయంత్ ఖత్రీ, శౌర్య చౌదరి కలిసి స్టార్టప్ను ప్రారంభించారన్నమాట. రాజస్థాన్కు చెందిన జయంత్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి కాగా, పశ్చిమ బెంగాల్కు చెందిన శౌర్య ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విద్యార్థి. అపోలియన్ డైనమిక్స్ను 2025 ఏప్రిల్లోనే స్థాపించినట్లు జయంత్ చెప్పారన్నమాట. రష్యా యుక్రెయిన్ యుద్ధం సహా అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితి నెలకొన్న తరుణంలో ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్లతో కీలక పాత్రగా మారింది. ఆ విధంగా ఆలోచించి డ్రోన్ తయారీపై దృష్టి పెట్టారన్నమాట. వీళ్ళు రోబోటిక్స్, మానవరహిత వైమానిక వాహనాలు ఇవిపై ఉన్న ఆసక్తితోనే ఈ స్టార్టప్ని ప్రారంభించారని కూడా చెప్తారన్నమాట. ఈ స్టార్టప్ బిట్స్ పిలార్స్ అండగా నిలిచిందన్నమాట. కేంద్రం నుంచి 2 లక్షల అందేలా చూసిందని కూడా చెప్పారు. చండీగఢ్ జరిగే కార్యక్రమంలో భారత ఆర్మీకి తమ డ్రోన్ గురించి ప్రత్యేకంగా ప్రశ్నించామనుకుంటున్నారు అనమాట. తాము రూపొందిన డ్రోన్ల వేగము, విన్యాసము, సామర్థ్యం, మన్నిక, పనితీరు ఆర్మీ ఉన్నతాధికారులకు బాగా నచ్చాయి. పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. అపోలియన్ డైనమిక్స్ కార్యకలాపాలు ప్రారంభించిన 2 నెలలకే సైన్యంలో చెందిన కీలక కేంద్రాలకు యుఏవి సరఫరా చేస్తున్నట్లు జమ్మూ, చండీ మందిర్, పనాగఢ్, అరుణాచల్ ప్రదేశ్లో ఆర్మీ కేంద్రాలకు స్వదేశీ డ్రోన్లు అందించినట్లు కూడా చెప్పారన్నమాట. ఆర్మీ నుంచి వచ్చిన ఆర్డర్లన్నింటినీ డెలివరీ చేయడానికి కనీసం 2 నెలల పాటు రేయింబో కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఆర్మీ చేపట్టే మిషన్ అవసరమైన వారికి కావాల్సిన రీతిలో డ్రోన్లు తయారు చేస్తున్నట్టు కూడా వివరించమాట. విదేశీ యుఏవి సాంకేతిక ఆధారపడడం తగ్గించుకోవడాన్ని వ్యూహాత్మక భాగంగా అపోలియన్ డైనమిక్స్ నుంచి దీర్ఘశ్రేణి నిఘా, వ్యూహాత్మక పేరు డెలివరీ, అత్యంత ఖచ్చితమైన కాంపిటేజ్ కార్యకలాపాల కోసం బహుళార్థ యుఏవిల కోసం ఆర్మీ ఆర్డర్లు ఇస్తున్నట్టు తెలిపారన్నమాట. కాంపిటేజ్ రకం గంటకు 300 కిలోమీటర్ల కంటే వేగంతో ప్రయాణించడంతో పాటు అత్యంత ఖచ్చితత్వంతో 1 కేజీ వరకు పేలును తీసుకెళ్తుందని కూడా వివరించారన్నమాట. ఈ డ్రోన్లు అత్యధిక సామర్థ్యం కలిగి ఉంటాయని కూడా చెప్తున్నారు. రాత్రివేళలో నిఘా కోసం వ్యూహాత్మక ఆపరేషన్లను కూడా వీటిని వినియోగిస్తారని జయంత్ శౌర్య చెప్పారన్నమాట. బిట్స్ పిలార్స్ రీసెర్చ్ ఇన్నోవేషన్ విభాగం డీన్ సాంకేతిక యుఏవి తమకు అండగా నిలిచారని కూడా వీళ్ళు చెప్తున్నారు. తాము అందించే ప్రముఖ ఉత్పత్తులు శిక్షణ యుఏవి ఒకటని చెప్పారన్నమాట. దృఢమైన డిజైనింగ్, వాడుకలో సౌలభ్యం కారణంగా సైనిక కేంద్రాలు ఎక్కువగా ఈ డ్రోన్లను తీసుకుంటాయని కూడా చెప్తున్నారు. తమ స్టార్టప్ డ్రోన్ వాడకంపై సైనికులు సమగ్ర శిక్షణ కూడా అందిస్తున్నామని, విమానయాన అనుభవం లేని వారు కూడా తక్కువ వ్యవధిలో నిపుణులైన డ్రోన్ ఆపరేటర్గా మారేలా శిక్షణ ఉంటుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం తమ బృందంలో 10 మంది సభ్యులు ఉన్నట్లు జయంత్ శౌర్య తెలిపారు. ప్రస్తుతం తాము భవిష్యత్ తరానికి చెందిన వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ప్లాట్ఫాము, ఫిక్స్డ్ వింగ్ వ్యవస్థలపై పనిచేస్తున్నట్టు కూడా చేయమంటారు. రాబోయే 5 ఏళ్ల దేశం ప్రముఖ అధునాతన రక్షణ వ్యవస్థల తయారీదారులు ఒకటిగా నిలవాలన్నది తమ లక్ష్యం అని చెప్తున్నమాట. ఈ విధంగా హాస్టల్ గదిలోనే వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ప్రస్తుతం ఆర్మీకి డ్రోన్ సప్లై చేసే స్థాయికి ఎదిగిందన్నమాట. ఈ బిట్స్ పిలార్స్ విద్యార్థి ఇలా విధంగా డెవలప్ అవుతుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.